రాత్రి కాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములైనా. ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని నీ రెక్కల చోట దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా, చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవారు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి నాయనా. వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడేలాగా సాయం చేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి సిగురింపును దయచేయండి తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి నాయనా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాత్రికాలంలో వారిని ముట్టండి, స్వస్థపరచండి అయినా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి ప్రభువా. దేశానికి రక్షణగా కాపలా కాస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని రక్షించండి తండ్రి, కాపాడండి నైనా. వారికి మంచి బలాన్ని, శక్తిని ఇవ్వండి తండ్రి. వారి కుటుంబాలకు ఆదరణ ఇవ్వండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు వాహనాలు నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నారు తండ్రి. వారు రాత్రనక పగలనక డ్రైవింగ్ చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ప్రభువా. వారు చేసే డ్రైవింగ్ విషయంలో మీరు తోడుగా ఉండండి నాయనా. వారు ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా చూడండి తండ్రి. వివాహాల వయసు వచ్చినా కానీ ఇప్పటి వరకు వివాహాలు జరగక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు ప్రభువా. వారికి మంచిగా వివాహ సంబంధాలు వచ్చి వివాహాలు జరిగి కుటుంబాలు కట్టుకునేలాగా సాయం చేయండి తండ్రి. వారందరూ మారుమనసు రక్షణ పొందేలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరై ఉంటారు తండ్రి. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగుల నిమిత్తం వెళ్ళి ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభువా. చేసే ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి నాయనా. వారి కుటుంబాలు మారు మనసు రక్షణ పొందేలాగా సాయం చేయండి తండ్రి. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ సేవ అందట్లేదు ప్రభువా. అక్కడికి నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. సువార్థికుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకోలేని పరిస్థితిలో సేవకులు ఉన్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మందిరాలు కట్టుకునేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అప్పుల బాధలో ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఆ అప్పుల నుంచి విముక్తి కలిగజేయండి ప్రభువా. చేసే పనులు తోడుగా ఉండనైనా వారిని ఆర్థికంగా బలోపేతం చేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈరోజు అనేక రకాల అవసరాల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయనా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మంచి గైడెన్స్ ఇవ్వండి తండ్రి. మంచిగా ప్రజలకు సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కొందరు తెలిసి చేసిన తప్పులు, తెలివి చేసిన తప్పులు కూడా జైళ్లలో మగ్గిపోతున్నారు ప్రభువా. వారి కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నాయి తండ్రి. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు ప్రభువా.
తల్లిదండ్రుల సరదాల కోసం పిల్లల్ని వదిలేస్తూ వారు ఇష్టానుసారంగా తిరుగుతూ పిల్లల జీవితాలను ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరికి కౌన్సిలింగ్ ఇవ్వండి ప్రభా. పిల్లల గురించి తెలియజేయండి తండ్రి. కొందరు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను తీసుకొని తల్లిదండ్రులను తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో రోడ్ల మీద వదిలేస్తున్నారు తండ్రి. తల్లిదండ్రుల గురించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి ప్రభా. వారికి హక్కును చేర్చుకునేలాగా సాయం చేయండి తండ్రి. చాలా మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. వారందరికీ గైడెన్స్ ఇవ్వండి ప్రభువా. వారందరూ కలిసికట్టుగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. భూ తగాదాలను, ఆస్తుల తగాదాలను ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారందరూ కౌన్సిలింగ్ ఇచ్చి వారందరూ కలిసికట్టుగా ఉండేలాగా సాయం చేయండి ప్రభువా. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు తండ్రి. మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మా స్నేహితులను వారందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పును క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.